అందరినీ చూసి వాడు 10 గంటల దాకా పని చేస్తున్నాడు కదమ్మా నీకేంటి నొప్పి. సేమ్ వాజ్ డన్ విత్ మీ. షీస్ టెల్లింగ్ నో దట్ షీస్ గోయింగ్ టు బయో బ్రేక్. వై కాంట్ యూ టెల్ అన్న? దట్ ఈస్ హర్ పర్సనల్ ఇష్యూ దట్ షీస్ టెల్లింగ్. ఐ వుడ్ నాట్ లైక్ టు టెల్ యూ అండ్ దిస్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. విల్ ఇట్ ఎఫెక్ట్ యువర్ బిజినెస్ ఇఫ్ ఐ గో ఫర్ అ లూ? నో రైట్. మా టైంలోనే నేను వెళ్తున్నాను కదా. నేను ఎక్కడైనా పోనీ నాకు ఎక్కడైనా ఈమెయిల్ పెట్టారా నేను బ్రేక్స్ ఎక్సీడ్ చేసేసానని? నో రైట్. దానికి కూడా ఉంటుందా లైక్ బ్రేక్స్ ఎక్సీడ్? అయ్యో సార్ ఏంటది? బ్రేక్ ఉన్నాయని లైక్ Joke చేస్తున్నారు మీరు. 32 32 minutes బ్రేక్, 36 minutes బ్రేక్, లంచ్ బ్రేక్. లిఫ్ట్స్ రావు మాకు అక్కడ, చాలా లేట్గా వస్తాయి. పెద్ద బిల్డింగ్ అది. మాకున్న ఫ్లోర్ లో లంచ్ తిన్నాక ఉండదు. యూ హావ్ టు గో టు ద అదర్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ దెన్ చాలా ట్రావెలింగ్కే 7 నిమిషాలు వెళ్ళిపోతాయి. 10 నిమిషాల్లో తిని అలా అలా నోట్లో పెట్టుకుని వచ్చేస్తాం. 32 minutes బ్రేక్ ఎక్సీడ్ అని స్క్రీన్ షాట్ తీసి ఒక 70 మంది ఉన్న గ్రూప్ లో వేస్తారు. ఓ ఇంకొకటి నేను మేడం బయో బ్రేక్ ఎక్సీడెడ్ మళ్ళీ వేస్తారు. అంటే వాళ్ళందరి ముందు నేను ఇంతసేపు వాష్రూమ్కి వెళ్ళానా అనుకునే ఫియర్తో నేను వెళ్ళడం కూడా మానేస్తాను. అలాంటి ప్రెషర్ ఉంటుంది సార్ అక్కడ. సి ఐఎమ్ టెల్లింగ్ షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు. షుగర్ పేషెంట్స్ తీసి పెట్టండి సార్. ఇట్ ఈస్ రైనీ సీజన్ నౌ. యుల్ హ్యావ్ కోల్డ్. And irrespective of season, like a person is supposed to have 3 liters of water a day. definitely And will go for you will obviously go to కొన్ని కంపెనీస్ లో ఫ్లోర్ మీద ఫుడ్ అలౌ చేస్తారు. మాకు అది కూడా ఉండదు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ బ్రేక్స్ లోనే తినాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ కి స్లాట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే క్యాబ్ ఎక్కిన తర్వాత డ్రైవర్ని అడిగి కాస్త పిన్ పెట్టుకోవడం తప్పించి ఛార్జర్ స్లాట్స్ కూడా లేవు ఆ బిల్డింగ్ లో. ఇప్పుడు మీరు పనిచేస్తున్న బిల్డింగ్ లేవు. ల్యాప్టాప్స్ కి మాత్రం ఉంటాయి. నేను వర్క్ చేసే ప్రాసెస్లో మోస్ట్లీ డెస్క్టాప్స్ ఇస్తారు. ఏదైనా చిన్న చిత్క వర్క్స్ ఉన్నప్పుడు ల్యాప్టాప్ ఇచ్చినా దానికి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి తప్పించి మీకంటూ డెడికేటెడ్ పోర్ట్స్ టు హ్యావ్ ఛార్జింగ్ ఉంటుంది. ఏమైనా అంటే సర్వర్లు పాడైపోతే మీరు ఛార్జింగ్లు పెట్టుకుంటే అంటారు. పవర్ బ్యాంక్స్ అలోడా? పవర్ బ్యాంక్స్ అలా. అందుకే నేను 2 క్యారీ చేస్తాను. మీరు చూసి ఆ పెద్ద ఇటుక మీదేనా? ఆ ఇటుక ఆ బ్యాగ్ లో ఉంటది మోస్ట్లీ ఇటుక. మరి లేదు అంటే తెలీదు. ఫర్ దెమ్ ఐ బాట్. ప్లీజ్ యూజ్ కీప్ యూజింగ్ ఇట్. మీ ప్రొటెస్ట్ కి పనికొస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మేడం అన్నగారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒరాకిల్ లో ఒక వన్ ఆఫ్ ద షార్టెస్ట్ మేనేజర్, హిస్ నేమ్ ఇస్ పొట్లూరి వెంకటేశ్వరరావు. సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఒక ఛార్జింగ్ పెట్టుకోవడం 5 minutes టాయిలెట్ కి వెళ్తే ఇక వాడు ఇంతసేపు వెళ్తావు టైం టాయిలెట్స్ కానీ. ఒకసారి ఒక నా కొలీగ్ తో అతను ఏమన్నాడంటే, సార్ నాకు మోషన్స్ అవుతున్నాయంటే ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళు. మై గాడ్, అంటే సీరియస్ గా ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు చెప్పారు ఆయన. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే పొట్లూరి వెంకటేశ్వరరావు, ఈ మల్లిడి వెంకటరెడ్డి, లోకేష్ రెడ్డి వీళ్ళందరూ చెప్తారు. నాకు భయమే లేదు చెప్తాను. ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే ఒకటేనండి, వీళ్ళకి ఏ కోర్టులు పనికిరావు, ఎవరు శిక్ష విధించారు, ఈ కార్పొరేట్ కోబ్రాస్ వీళ్ళందరినీ కూడా గుండు కొట్టించి, నేను చెప్తున్నా వీళ్ళందరినీ కూడా గుండి కొట్టించి గచ్చిబౌలి చౌరస్తాలో గాడిదల పైన కూర్చోబెట్టి ఒక ట్రాఫిక్ లేని సమయంలో మొత్తం తిప్పారనుకోండి, వీళ్ళకి బుద్ధి వస్తుంది. అంటే ఇది ఇంకొకరికి కనువిప్పు కావాలి. అంటే నిజంగా చూడండి మా బాధలు ఎంత కామెడీగా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే కామెడీగా ఉండొచ్చు కానీ అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఆ వ్యక్తికి. మీ డాటర్ ఎలా ఉన్నారు ఇప్పుడు? షీస్ డూయింగ్ గుడ్ అండి. ఇట్ ఈస్ జస్ట్ దట్ షీ హ్యాడ్ లిటిల్ స్టమక్ ఇన్ఫెక్షన్ అండి. ఏదో కొన్ని మన పిల్లలు తిన్నారు కదా. ఇంకొకటి we don't give junk for children. ఎక్కువ అసలు పెట్టను. పిజ్జా బర్గర్ చాలా అవాయిడ్ చేస్తా. కానీ మ్యాగీ ఆపలేకపోతున్నాను సార్ నేను. అలాంటివి మ్యాగీ తర్వాత కొన్ని జంక్ ఫుడ్స్ తనకి చాలా ఇష్టం. సో వాట్ ఐ సే ఇస్ ఈట్ వన్స్ ఇన్ అ మంత్. అట్లా ఆపడానికి ట్రై చేస్తాను. ఇన్స్ట్రక్టర్ టు ఈట్ ఓన్లీ డ్యూరింగ్ మీ, అంటే అది తిన్నా కడుపు నొప్పి వచ్చినా కానీ అది మీ లీవ్ లో కవర్ అయిపోయి ఆ డేస్ చూసుకోమా ప్లాన్ చేస్తాను. అలాగే ఉంది సార్ మా పరిస్థితి. చాలా కామెడీ చేసేస్తుంది బట్ ఇట్స్ సీరియస్ సార్. ఇంకొక చిన్న మాట నేను చాలా సీరియస్ గా చెప్తాను. ఐ డూ నైట్ షిఫ్ట్స్ అండి. ఓకే, మై హస్బెండ్ డస్ డే షిఫ్ట్స్. అలాగే మేము పిల్లల్ని మేనేజ్ చేసుకుంటున్నాం. రైట్, మీరు చూడండి ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు ఏ కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే పిల్లలకి మనం ఇంకేదైనా నేర్పించవచ్చా, క్రికెట్ లాంటిది, డాన్స్ లాంటిది. వెన్ విల్ యూ డిస్కస్ అండి? వీ వెయిట్ ఫర్ దట్ సాటర్డే అండ్ సండే టు కమ్ టు డిస్కస్ ఇట్. ఓకే, అండ్ ఆ టైం ఆ సాటర్డే ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలా వెళ్ళిపోతుందో తెలీదు, అసలు అర్థం అవ్వదు. కొన్ని సాటర్డే అయితే భావన ఇంట్లో ఉంటుందని రిలేటివ్స్ వచ్చినా పేరెంట్స్ వచ్చినా మీరు నమ్మరు సార్, ఎలా అనిపిస్తుంది తెలుసా మాకు. వాళ్ళతో టైం స్పెండ్ చేయలేము, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, వీ విల్ వెయిట్ ఫర్ దెమ్ వెన్ విల్ దే లీవ్ అని పడుకోవడానికి.
మన ఇంటికి ఎవరైనా వస్తే కూడా నువ్వు నవ్వుతూ కాఫీ ఇచ్చే రోజులు పోయాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అది క్లీన్ చేసుకుని గబడక పడుకుందాం, మళ్ళీ సోమవారం అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలనే ప్రెషర్లోనే మేము ఉంటాం. సో అర్థం చేసుకోండి, దీనివల్ల ఇట్ ఈస్ అ సైకిల్ లైక్ అ బూమరాంగ్ అండి. ఇట్ విల్ ఇఫెక్ట్ యువర్ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ రన్, రైట్? చాలా డెసిషన్స్ మేము ఏం చేస్తాం అంటే మంత్ సాటర్డే సండేస్ రోజు ఒక టైం పెట్టుకుని, ఓకే మనం ఈ పేమెంట్స్ చేయాలి, ఇలా చేయాలి, పిల్లల్ని ఇలా చేద్దాం అని అట్లనే మేనేజ్ చేసుకుంటున్నాం సార్. ఒకవేళ ఇద్దరం నైట్ షిఫ్ట్స్ అనుకోండి, పిల్లలు అన్యాయం అయిపోతారు, రైట్? సో నేను ఒక అమ్మాయి నాకు కాల్ చేసి చెప్పింది, తనకి ప్రాపర్ రిలీవింగ్ ఇవ్వలేదు ఒక కంపెనీ, ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ, అండ్ దానివల్ల షీ వాజ్ టర్మినేటెడ్. తను చీర కొనుక్కోవాలన్నా ఏమైనా తినాలన్నా అన్నీ హస్బెండ్ మీదనే అవుతుంది. ఒక్క శాలరీతో వాళ్ళకి ఇల్లు రన్ అవ్వట్లేదంట. వాళ్ళ పేరెంట్స్ ఇన్లాస్ పిల్లల్ని కనమని అడుగుతున్నారంట. అండ్ వాట్ షీ సేస్ ఇస్, అక్క మేబీ ఐఎమ్ రెడీ టు హ్యావ్ అ చైల్డ్ నౌ, ఐఎమ్ 32 or 31 రైట్ నౌ. కానీ అక్క ఇప్పుడు పిల్లలు అవ్వకపోతే మంచి పిల్లలు ఉంటారా లేదా మాకు చెప్పలేము. నా చేతిలో జాబ్ లేదు, నా చేతిలో నేను ఇప్పుడు ఈ పాపని కూడా కనేసి మా హస్బెండ్కి బర్డన్ అవ్వాలని అనుకోవట్లేదు. ఎన్ని రకాలుగా కమ్యూనికేట్ చేసినా మా పేరెంట్స్కి ఈ విషయం అర్థం అవ్వట్లేదు. సో మా కంపెనీ మీద నేను లీగల్గా ఏదైనా కేసు వేయొచ్చా, నాకు మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని కాల్ చేసింది సార్. ఆ పిల్లకి నేను ఏం చెప్పమంటారు మీరు చెప్పండి, మీరు చెప్పండి, పోనీ దానికి ఆన్సర్ ఏమైనా ఉందేమో. సార్ మా లైఫ్స్ ఎలా ఉంటాయంటే, మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, మేము పిల్లల్ని కనాలన్నా, మా పిల్లల్ని మంచి ప్లేస్లో పెట్టాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా కూడా మాకు జాబ్స్ చాలా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయి, 6 నెలల్లో అయిపోవా? ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఫండ్ సంవత్సరాల్లో కరిగిపోవా? ఓకే, ఇవే నేను చెప్తున్నాను సార్. దిస్ ఈజ్ సో రాంగ్. మా లైఫ్స్ అన్నీ దీని చుట్టూవే తిరుగుతాయి కాబట్టి మేము నోరు తెరిచి మాట్లాడలేము, రైట్? సో పిల్లలు ఫ్యామిలీ అనేది పర్సనల్ విషయం, కానీ వెన్ ఫినాన్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్, జాబ్ ఉండాలి, ప్రాపర్ రిలీవింగ్ ఉండాలి. వీటికి భయపడే ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఎవ్వరూ బయటికి రాలేరు సార్. దట్స్ ఫైన్ సార్, వాళ్ళని రమ్మని కూడా మనం అడగకూడదు. మీరు చూడండి, అందరూ వస్తే మీ స్టూడియో పట్టదు, బయట పెట్టుకుంటాం. ఓపెన్ కెమెరా ఒక డయాస్ వేసుకుంటాను, ఐ కవర్, ప్రాబ్లం లేదు. బట్ యూ డూ సంథింగ్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆయన ఒకరు స్టార్ట్ చేశారు, ఎవరితో నాకు సంబంధం లేదు, ఆయన స్టార్ట్ చేశారు, ఆయన గురించి తెలియకుండా మీరు స్టార్ట్ చేశారు. బట్ మీది చూసి చాలా మంది లైక్ ఇప్పుడు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అంటే యూ క్రియేటెడ్ హోప్ అండ్ పీపుల్ నీడ్ దాట్. ఇప్పుడు చూడండి, మీరు అన్నట్టు నేను పీస్ ఎంచుకుంటే ఐ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. నార్మల్ గా కూర్చోవచ్చు. మీరు పీస్ ఎంచుకుంటే అసలు ఇంతవరకు రానే కాదు అని చెప్పేసి అసలు కరెక్టే. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ గెట్ బ్యాక్ టు వర్క్, నాకు కావాల్సింది ఏదో యూనో ఈమెయిల్స్ లేకపోతే చిన్న చిత్క చేంజెస్ నాకు ఆఫీస్ లో వచ్చేస్తాయి. కానీ వాట్ అబౌట్ ద పీపుల్ హు ఆర్ కాలింగ్ మీ అండి? దెర్ ఇస్ వన్ టీవీ ఛానల్, మా పాప మెడికల్ రిపోర్ట్స్ జూమ్ చేసి ప్లే చేస్తే అందులోంచి నంబర్స్ తీసుకుని కాల్ చేసి, అక్క ఇది నా ప్రాబ్లం అక్క, మీరు ఏదైనా చెప్పండి, మీరు ఏదైనా చెయ్యండి. సో వాట్ వుడ్ ఐ సజెస్ట్ దెమ్? విల్ ఐ సజెస్ట్ హర్ టు హ్యావ్ చిల్డ్రన్? మీరే ఇంకా సొల్యూషన్ కోసం మీరే ఇంకా ఆ పోరాటంలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. నేనేం చెప్పానంటే, గివ్ మీ అ లిటిల్ స్పేస్ పాప, గివ్ దెమ్ శ్రీధర్ గారి నంబర్ ఆల్సో. షూర్. సి ఇప్పుడు శ్రీధర్ గారు యూనో he will definitely take all these cases. నా కేసు అయినా నేను శ్రీధర్ గారికి ఇచ్చి మీరు చూసుకోండి అని చెప్తాను. శ్రీధర్ గారు, we should give Kevin గారి నంబర్. Kevin is అంటే what I'm trying to say is Kevin is an advocate who started practicing. ఇప్పుడు he just started practicing. He is as young as me. రైట్? సో అన్ని కేసెస్ ఒక్కళ్ళే ఎలా సార్? అన్ని కేసులు ఒక దగ్గరకు వస్తే లాయర్స్ సరిపోరు. మీకు తెలుసా అసలు కార్పొరేట్ వరల్డ్ అనేది మళ్ళీ జస్ట్ టెల్ వన్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ అంటే మేబీ మేడం కూడా తెలిసి ఉంటుంది. when I am fighted for Oracle, one guy called me from Bangalore. I'll manage each and every person in India. He told me literally ఈ మాట అన్నాడు, I'll manage each and every person in India. సో అంటే నేను వెళ్ళిన రోజు కూడా లేబర్ కమిషనర్ ఆఫీస్లో హెచ్ఆర్ రాత్రి 9 గంటల వరకు ఉన్నాడు. నేను మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ హిమ్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మన వ్యవస్థలో ఉన్న లొసుగులు, అవినీతి అధికారులు ఉన్నంత వరకు చాలా ఎంప్లాయీస్కి న్యాయం జరగకపోవచ్చు. కానీ వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి మాటలు మీరు మాట్లాడేది, ఒకడు అమెరికా నుంచి ఫోన్ చేసి
ఏహే ఇండియన్ మస్ట్ వర్క్ అంటాడు. అంటే రేసిజం, దిస్ ఇస్ నథింగ్ బట్ రేసిజం. బట్ ఇప్పుడు రీసెంట్లీ మొన్నే ఫిన్లాండ్ లో కరెక్ట్ 2 కోట్లు ఫైన్ వేశారు. డెఫినెట్ గా నేను బ్రీచ్ చేసినందుకు work hours. ఐ sued Oracle for more than 50 crores. My case is going on. అంటే మీరు ఈ ఐటీ ఎంప్లాయీస్ మీరందరూ కూడా ఏంటంటే జాబ్ పోయిందనో లేకుంటే బాధపడద్దు. మీరు పోతే దరిద్రం పోయింది అనుకోండి, ఇంకొక మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు దేవుడు. మీరు డెఫినెట్ గా యూ విల్ బి ఎక్సెల్ ఇన్ అదర్ కంపెనీ ఆర్ అదర్ ఫీల్డ్, బట్ డోంట్ స్టాప్ ఫైటింగ్. ఇది మాత్రం, ఎందుకంటే నేను నిజంగా మీరు భావన గారు ఈ ఇట్లా మన ధర్నా చేసినప్పుడు ఐ రియల్లీ మై వైఫ్ అండ్ మై సెల్ఫ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. శ్రీధర్ నీకు తోడు నీకు చెల్లె దొరికింది అన్నారు. మా వైఫ్ ఇదే మాట అందండి, నీ చెల్లెలు అక్కడ చేస్తుంది, ఇట్లే అంది మా వైఫ్ మాట. అంటే నిజంగా కూడా ఎంతో మంది ఆడవారికి స్ఫూర్తినిచ్చింది ఈరోజు. అంటే నేను చేసినప్పుడు మేబీ అంతవరకు రాకపోవచ్చు, కానీ ఏంటంటే బీయింగ్ ఏ ఉమెన్ ఆ పాజిటివిటీ అనేది అందరికి స్ప్రెడ్ అయిందని నాకు అర్థం అవుతుంది. మోస్ట్లీ మదర్స్ హూ హ్యావ్ చిల్డ్రన్ వేర్ ఏబుల్ టు కనెక్ట్ టు మీ, మోస్ట్లీ ఫాదర్స్ హూ హ్యావ్ బేబీస్ హూ హ్యావ్ కనెక్టెడ్ టు మీ. సార్ అన్నీ చేసిన తర్వాత కూడా ఇంట్లో ఒక మాట అంటారు కదా, ఇప్పుడు నేను ఖాళీగా ఈవెన్ ఇన్ ద మార్నింగ్ పవన్ సెట్ ఖాళీగానే ఉన్నావు కదా, వై డోంట్ యూ డూ దిస్ అని. సో ఆ ఒక్క మాట వినకూడదని మేము ఇంట్లోంచి బయటకు వస్తాం, రైట్? ఆ మాట కోసం దాంతోపాటు ఎంతో అంత మానిటరీ మాకు తోడవుతుంది, డబ్బులు తోడవుతాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. తర్వాత ఒకరి దగ్గర మనం చేయి చాచట్లేదు అనే కాన్ఫిడెన్స్ ఏది ఇవ్వదు. ఆల్ ఫ్రీడమ్ అండి, లైక్ వాట్ కెన్ యు గిఫ్ట్ సమ్వన్ మోర్ దెన్ ఫ్రీడమ్? అది దానికి మించి ఇంకేం కావాలి? ఎప్పుడైనా చెప్తాను సార్, మనీ ఈజ్ అ వెరీ పాజిటివ్ ఎనర్జీ, చాలా పాజిటివ్ ఎనర్జీ. అది మన దగ్గర ఉందనుకోండి, మనం ఒకరికి సాయం చేయొచ్చు, మనం దాంతో మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు, ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలంటే ఒక ఆటో తీసుకోవాలా, ఇంటికి వెళ్ళాలంటే ఒక ఆటో తీసుకోవాలా, ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ ఇంట్లో ఉండాలంటే ఈఎంఐలు కట్టుకోవాలా. ఈ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ మనీ. నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ అండి, నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. Especially women were able to connect it to me because I was telling all those truths. Nothing comes for free. Women kaina, men kaina, dabbu chala avasaram. Mostly people got connected because my daughter was sick. Yes. That is one of the reasons. General ga kuda sir eppudaina chala YouTube lo dantlo naku kanneel pettesi nenu ఏడ్ చేస్తున్నట్టు పెడుతున్నారు. Except in dial interview, I was very emotional that I was not able to take care of my children dappa. I've never cried, and I'm not a person who'll show my emotions that easily. Why should I cry, Andy? I haven't done anything incorrectly, right? So, yeah, people are with me. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, శ్రీధర్ గారు, హ్యూమన్ రైట్స్, మీరు చాలా చాలా మీడియా, ఎంటైర్ మీడియా ఇస్ విత్ మీ. చూడండి సుమన్ టీవీ వాళ్ళైతే పాపం, సుమన్ టీవీ కానివ్వండి, 10 టీవీ కానివ్వండి, మహా న్యూస్ కానివ్వండి, లేకపోతే వాట్ నాట్ చిన్న చిన్న రిపోర్టర్స్ కానివ్వండి, హూ ఆల్ హ్యావ్ మై వీడియోస్ అండి. మా ఇంట్లో వాళ్ళు అడిగినట్టుగా నన్ను, మేడం మీరు అన్నం తినట్లేదు, మాకు తెలుసు, మేము విన్నాం, కొంచెం తినండి, కొంచెం తాగండి, హౌ ఆర్ యూ అని. సో నేను యూజువల్గా నా గుడ్ మార్నింగ్కి మెసేజెస్కి రిప్లై ఇచ్చే అలవాట్లేదు. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ దట్. పాప నాకు అందరి ఛానల్స్ వాళ్ళు మార్నింగ్ గుడ్ మార్నింగ్ పెడుతుంటే నేను పొద్దున్నే ఈదర్ హాట్ వాటర్ పెడుతున్నప్పుడా లేదా పిల్లల బట్టలు చదువుతున్నప్పుడా ఐ వాస్ టెక్స్టింగ్ హిమ్. అట్లా ఏం లేదు. ప్లీజ్ మీరు కూడా రండి, యు ఆర్ ఏబుల్ టు సీ. కార్పొరేట్ లైఫ్ అంత ఈజీ ఉండదు, లావిష్ గా ఉంటున్నాయి అంటే సార్ డబ్బులు కూడా అలాగే వస్తాయని వెళ్తాం, డబ్బుల కోసం మాత్రమే వెళ్తాం, లైఫ్ అలాగే లూజ్ చేసుకుంటాం. చూసారా, మీరు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు సార్. నేను ఇది జ్ఞాపకం పెట్టుకుంటాను. సరే నేను నవ్వుతుంది, మీరు ఫీల్ అవుతున్నారు. శ్రీధర్ గారు సంగతి ఏంటి మరి? ఆయన చూసి ఇవన్నీ చూసి నేను అనుకున్నాను మరి మీరు నేను నవ్వినందుకు మీరు బాధపడుతున్నారు, మీరు ఆయన నవ్వినందుకు బాధపడలేదు. లేదండి, ఈ వ్యవస్థలో ఇప్పుడు నేను ఏంటంటే ఆ వ్యవస్థలో లోపాలు చూసిన కాబట్టి నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆయనకి బ్రాడర్ పర్స్పెక్టివ్ లో తెలుసు. ఎందుకంటే నేను ఆ రోజు మీకు చెప్పాను, నా ఉద్యమం ఒక దురంధర్ లాంటిదని మీరు చెప్పారు. పిలవడం కూడా ఎలా పిలిచాను, పిలవడం కూడా దురంధర్ అని పిలిచారు. అంటే నేను మేడం ఈ రోజుతో ఈ ఉద్యమం ఆగదు, ఈ ఉద్యమం అట్లా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అండి రైట్ టైం వి హావ్ స్టార్టెడ్ అండి. రెస్పాన్స్ ఇస్ సో పాజిటివ్. మీకు తెలుసా, one channel they personally told me when I've been there, 2.5 crore people watched through all sorts of media. Yes. This is one sort of a sensation which has been created. Sensation, madam. So DC
putting my paper, writing about me, Deccan Chronicle writing about me, The Hindu writing about me, asking. People are tagging and asking for justice, right? Yes. If you see X, if you see LinkedIn. I've given one recent interview in complete English అండి. So that broader picture లో other side of the కనెక్ట్ ఆయనకు కూడా అలాంటివి చేసినప్పుడే వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యి అవునవును. లైక్ లాంగ్వేజ్ బ్యారియర్ క్రాస్ చేసినప్పుడు ఎక్కువ మంది రీచ్ అవుతుంది. Yes, yes. Yeah, so that is, I think that is under editing. I gave it to somebody from Women's Right Commission వాళ్ళకి ఇచ్చాను. So Yes, madam. that video is gonna come. More people are gonna join. But one thing నాకు మీరు చెప్తారు కదా, most moved time ఏంటంటే when Chennai YouTubers played my video. Okay. I texted them personally. I made a video saying that I can't speak your language, but I can definitely thank in your language అని చెప్పి I thanked them in Tamil. Yes, I even saw your comment. People started recognizing you, like your schoolmates and your college mates. Like, do you remember me? I'm Shweta. And even reply to that. Yeah, I don't know. I think from some other account, like అది మీ account on the list, like people will start trafficking that. So, Yes. but I saw that. నాకు సోషల్ మీడియా పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే నాకు నిందే 24 గంటలు